పవన్ కళ్యాణ్ ఏం సంచలనం చేయబోతున్నారు, ఏం సంచలనం చెప్పబోతున్నారు? వాస్తవంగా అయితే విశాఖపట్నం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశమైంది. అది స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇదే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నిలదీయడం, ప్రశ్నించడం అనేకం జరిగిపోయింది. ఒకప్పుడు బీజేపీని ప్రశ్నించారు, ఆ తర్వాత వైసీపీని ప్రశ్నించారు, మేము అధికారంలోకి వస్తే దాన్ని కాపాడుతామన్నారు. అయితే ఇప్పుడు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరుగుతూ కళ్ళెదురుగుండా కనబడుతున్న అబ్బాయి మేము చెప్పాం కదా ప్రైవేటీకరణ జరగట్లేదు అనేసి ఇంతకుముందు బాబు గారు వీళ్ళందరూ చెప్పింది. తాజాగా 34 డిపార్ట్మెంట్ ప్రైవేటైజేషన్ జరిపోయింది. అయితే ఈ నెల 30వ తారీఖున విశాఖ వేదికగా జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగబోతుందట. అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ మంత్రి డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారిగా ఇంత భారీ సభ కార్యకర్తల కోసం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 15,000 మందిని పిలిచారు. భవిష్యత్ కార్యాచరణ మీద పార్టీ శ్రేణులకి పవన్ కళ్యాణ్ గారు రోడ్ మ్యాప్ ఇస్తారట. విశాఖ పార్టీ నాయకులతో కలిసి తాజాగా నాదెళ్ల మనోహర్ ఈ విషయం చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు. ఈ టైంలో ఈ దిశానిర్దేశం అంటే ఏం చెప్తారు, తెలంగాణలో పాలసీ ఏంటి, ఆంధ్రలో పాలసీ ఏంటి అనేది చెప్తారా? ఇట్లాగే తెలుగుదేశంతో 15 సంవత్సరాలు మనం కలిసి ఉంటాం కాబట్టి అప్పటిదాకా ఏమి ఫీల్ కాబాకండి. ఇప్పుడు కింద స్థాయిలో కొన్ని చోట్ల గొడవలు అవుతుంటున్నాయి కాబట్టి అట్లాంటిదే గొడవలు పడబాకండి, జాగ్రత్తగా ఉండండి. మనం జగన్ని జీవితంలో అధికారంలోకి రానియకుండా ఉండటం 15 ఏళ్ల పాటు అనేది మన లక్ష్యం కాబట్టి అప్పటిదాకా సర్దుకుని ఉండండి అని మరొకసారి ఆ వేదిక మీద నుంచి చెప్తారా? లేదంటే విధానపరమైన నిర్ణయాలు లైక్ సుగాలి ప్రీతి అంశమో, లేకపోతే ఇప్పుడు ఈ అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశమో, ఇట్లాంటి వాటి మీద ఏమైనా మాట్లాడతారు? అట్లాగే అదనపు భూసేకరణ అమరావతి, ఒకప్పుడు ఈ భూములతో సరిపుచ్చుదాం అని చెప్పారు, ఇప్పుడు అవన్నీ ఏమన్నా మాట్లాడతారా? వాటి గురించి తన వైఖరి ఏమన్నా చెప్తారా? ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.